బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన కేసులో ఏసీబీ నోటీస్ ఇచ్చింది. దానికి కూడా ఆయన ఇవాళ హాజరైనటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కార్యాలయం ఏదైతే బీఆర్ఎస్ తెలంగాణ భవన్ అవుతుందో దాని అంతా కూడా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అందరితో కూడా నిండిపోయింది. అంటే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ సమయంలో ఇటు కాళేశ్వరం సంబంధించిన నోటీసులు, ఇప్పుడు ఏసీబీ సంబంధించిన నోటీసులు, వీటన్నిటిని ఎట్లా చూస్తారనే విషయాన్ని మనం బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్ శ్యామల హేమ గారు ఉన్నారు, అవి తెలుసుకుందాం. మేము ఎట్లా చూస్తారు? ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, అదే టైంలో ఈ నోటీసులు వస్తున్నాయి, దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి 42% రిజర్వేషన్ గురించి అయినా కానివ్వండి, సర్పంచ్ల బిల్లుల గురించే కానివ్వండి, అభివృద్ధి గురించి 6 గ్యారంటీల గురించి మాట్లాడకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్. నిన్నగాక మొన్న కేసీఆర్ గారికి ఒక నోటీస్, ఈరోజు కేటీఆర్ అన్నకి, రేపు ఇంకేదో. అంటే ప్రజలు డైవర్ట్ అవ్వాలి, అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, రిజర్వేషన్ల గురించి, డీలిమిటేషన్ గురించి ఎవరు మాట్లాడద్దు. ఈ లొల్లిలోనే, యాగంలోనే నోటిఫికేషన్ ఇచ్చేసేయాలా, అదే లొల్లిలోనే ఎలక్షన్లు కండక్ట్ చేయాలా, అదే లొల్లిలోనే దొంగ ఓట్లు వేయించి వాళ్ళ పార్టీ నాయకులను గెలిపించుకునే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తున్న అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ ఏసీబీ నోటీస్ ఇచ్చి లాస్ట్ టైమే పూర్తి స్థాయిగా ఆల్మోస్ట్ చాలాసేపటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిరు. ఇప్పుడు కూడా కొత్తగా చేయాల్సింది ఏం లేదు, జస్ట్ టైంపాస్ రాజకీయాలు, టైంపాస్గా ఇబ్బంది పెట్టాల కార్యకర్తలని, మనోధైర్యాన్ని దెబ్బతీయాలన్న ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఏం చేసినా కూడా కేటీఆర్ గారు అన్నట్టు ఖచ్చితంగా ఆయన ఇస్తాన్న 420 హామీల గురించి, 6 గ్యారంటీల గురించి, డెవలప్మెంట్ గురించి, అండ్ ఇప్పుడు మాన్సూన్ టైంలో వాళ్ళు తీసుకోబోయే చర్యలు, రాష్ట్ర ప్రజలకి, హైదరాబాద్లో వర్షం పడితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అవన్నిటి గురించి పట్టించుకోకుండా ఇట్లాంటి రోజుకొక చిల్లరేషాలు వేసుకుంటా రేవంత్ రెడ్డి గారు టైంపాస్ చేస్తున్నాడు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. అండ్ ఈ కేసులో కూడా ఎటువంటి అవినీతి లేదని అందరికీ తెలిసిన విషయమే. దీంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందే తప్ప ఎక్కడ కూడా నష్టం జరగలేదు. ఈ ఫార్ములా రేస్ కండక్ట్ చేయడం వల్ల మనకి 700 నుంచి 15,000 కోట్ల దాకా ఆదాయం వచ్చింది, అండ్ చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ వారు చేసిన ఏ పని వల్ల ఎవరికి లాభమైందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. అవేం చెప్పుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక రాజకీయం చేస్తూ రోజులు గడిపే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ నోటీసుల ప్రభావం ఏమన్నా ఈ ఎలక్షన్ల పైన పడుతుందంటారా? పడితే ఏ విధమైన ప్రతికూలంగా ఉంటుందా, అనుకూలంగా ఉంటుందా బీఆర్ఎస్ పార్టీకి, ఎట్లా అనుకోవచ్చు? ఏది చేసినా కూడా ఆయన ఏ చర్యలకు పాల్పడ్డా, అంటే మంచి చేయాలని ఆయన ఎంత అనుకున్నా కూడా ఆయనకు చేయడానికి చేతన అవ్వట్లేదు, అడ్మినిస్ట్రేషన్ నడిపించే చేత అవ్వట్లేదు. కాబట్టి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. దీంతో లబ్ధి అవుతుందా, నష్టం అవుతుందా అని పార్టీలు ఎవరు చూడరు. న్యాయపరమైన ఇన్వెస్టిగేషన్ కేటీఆర్ గారు లా అండ్ ఆర్డర్కి కట్టుబడి కోఆపరేట్ చేస్తున్నారు, ఎటువంటి అవినీతి చేయలేదని చెప్పేసి ఆయన ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఇది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని టచ్ చేసి, ఎందుకంటే ప్రతిపక్షంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రజల గురించి, అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ప్రతిసారి ప్రశ్నించే పార్టీ ఏదైనా ఉంది తెలంగాణలో అంటే అది బీఆర్ఎస్ఏ. సో వాళ్ళ గొంతు నొక్కాల, వాళ్ళు అభివృద్ధి గురించి ఎటువంటి దాని గురించి ప్రశ్నించద్దు. ఇట్లాంటి చర్యలకు పాల్పడితే వాళ్ళు దాంట్లోనే ఉంటారు, గవర్నమెంట్ని ప్రశ్నించరు. దాంట్లో మనం పనులు చేసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి రాజకీయం చేస్తున్నారు. కానీ ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజలు మాత్రం ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో వారికి ఎటువంటి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే 1.5 ఇయర్ నుంచి వారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడట్లేదు, వారు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడట్లేదు, కేవలం పబ్లిసిటీకి, పిఆర్కి మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడ కూడా సంక్షేమం, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఇట్లాంటివి చేస్తారు. ఏం చేసినా కూడా ప్లస్ అయ్యేది బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 పర్యాయాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, దాని తర్వాతనే అటు జిహెచ్ఎంసీ కూడా అధికారం సాధించింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది జిహెచ్ఎంసీలో? ఒకవేళ బీఆర్ఎస్కి అధికారం వచ్చే పరిస్థితి ఉందా, ఎట్లా ఉంటుంది? బీఆర్ఎస్కే అధికారం వస్తుందండి డెఫినెట్గా. ఎందుకంటే గతంలో లోకల్ బాడీ ఎలక్షన్సే కానివ్వండి, అసెంబ్లీ ఎలక్షన్సే కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నా కూడా 2 టర్మ్స్ బీఆర్ఎస్ఏ తీసుకుంది. అండ్ 2 టర్మ్స్ అధికారంలో ఉన్నది కూడా బీఆర్ఎస్ఏ, మేయర్ కూడా బీఆర్ఎస్ఏ ఉండే. కేవలం వాళ్ళ అధికారం దాహం కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ సెల్ఫ్గా గ్రో అవ్వడానికి చాలామంది పార్టీ మారింది. సో ఆ పార్టీ మారినా కూడా కిందున్న నాయకులు ఎవ్వరు కూడా ఎక్కడ కదలకుండా పార్టీని నమ్ముకొని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్ముకొని వారు నాయకులందరూ ఇక్కడే ఉన్నారు. మాకు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం బీఆర్ఎస్ పార్టీకే ఉంది.
సో ఆ స్ట్రెంత్ మాకు ఉండడం ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మాకు ఇంకొక 8 నెలల టైం పాటు ఉంది. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఏమంటారు ఎలక్షన్లు ఆల్మోస్ట్ ఆల్ 18 మంత్స్ 15 మంత్స్ అవుతుంది అనుకుంటా వాళ్ళ టర్మ్ అయిపోయి ఇప్పటిదాకా కూడా ఎలక్షన్లకు పోయే పరిస్థితి లేదు. ఫస్ట్ ఎలక్షన్స్కి పోయే కంటే ముందు రిజర్వేషన్ల గురించి మాట్లాడిండు రేవంత్ రెడ్డి కూడా. ఆయన అధికారంలోకి రాకముందు సర్పంచ్ల బిల్లుల గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఏమంటారు న్యాయం చేయలేదు సర్పంచ్లు, మీరు అందరు రండి అని చెప్పి. కానీ బీఆర్ఎస్ పార్టీయే సర్పంచ్లకు గతంలో నిధులు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి ఎంతో గ్రామ స్థాయిలో చేయడం జరిగింది. అయినా కూడా దాన్ని ఏలెత్తు చూపిస్తూ ఎలక్షన్లలో పోయి వాళ్ళ పేర్లు వాళ్ళ ఓట్లతోని గెలిచి ఈరోజు వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ హడావిడిలో ఇట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ప్రజలు ఎటువంటి దీని గురించి మాట్లాడకుండా ఉండడానికి ఇట్లాంటి రాజకీయం చేస్తుండే. అండ్ ప్రతి ఒక్కరికి తెలుసు 1.5 year నుంచి రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంది అని అంటే ఫ్రీ బస్తో ఏం జరుగుతుందో మనం గమనించవచ్చు. మహిళలు అందరూ కొట్టుకునే పరిస్థితి అండ్ డ్రైవర్లని కండక్టర్లను కొట్టేదాకా తీసుకొచ్చారు. ఎటువంటి బస్సెస్ పెంచలేదు, టైమింగ్స్ పెంచలేదు. అండ్ మోరోవర్ రీసెంట్గా ఆయన బస్ పాసులది ఇంక్రీజ్ చేస్తూ 20% నుంచి 30%గా ఆ బర్డెన్ అంతా చదువుకునే విద్యార్థుల మీద, ఎవరైతే జాబ్ చేస్తున్న వ్యక్తుల మీద బర్డెన్ని తీసుకొచ్చారు. మరి ఫ్రీ బస్ పెట్టడం ఎందుకు? తర్వాత ఆర్టీసీ నష్టంలో ఉందని చెప్పేసి ఆ బర్డెన్ ప్రజల మీద రుద్దడం అనేది నిజంగా ప్రజలకు అర్థం కాని విషయము. మోరోవర్ మహిళలను అందరినీ కూడా కోటీశ్వరులను చేస్తా అన్నాడు. ఇప్పటిదాకా ఒక్క మహిళకు కూడా 2500 ఇవ్వలేదు. ఎంతో మందికి, లక్షల మందికి మహిళల పెళ్ళిళ్ళు అయినాయి. ఏదైతే గతంలో కేసీఆర్ గారు ఇస్తున్న ఏమంటారు ₹1,00,000 తప్ప తులం బంగారం ఇవ్వట్లేదు. అండ్ పెన్షన్లు పెంచుతా అని అన్నారు. ఆ పెన్షన్లు కూడా పూర్తి స్థాయి ఇవ్వట్లేదు. సో ఓవరాల్గా ఎటువంటి డెవలప్మెంట్ చేయట్లేదు. అండ్ 1.5 year నుంచి గతంలో ఏదైతే కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేసిరో అది ఇప్పుడు పూర్తయిన వాటికి శంకుస్థాపన ఆయన పేరు వేసుకొని రిబ్బన్ కటింగ్ చేసి అండ్ అదే బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటా రోజులు గడుపుతున్నారు తప్ప ఎక్కడ మాత్రం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు నోచుకోలేదు. అండ్ మోరోవర్ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు మళ్ళీ వచ్చే లోకల్ బాడీ అయినా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయినా ఏ ఎన్నికలైనా బీఆర్ఎస్ పార్టీకి గట్టి సీట్లు మాత్రం వచ్చే గ్యారంటీ అయితే ఉంది 100%. మీరే చెప్పారు, ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులంతా పార్టీలు మారారు. అంటే బీఆర్ఎస్ ఉన్న పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా వెళ్ళిపోయారు కదా, ఎట్లా ఉంటుంది బీఆర్ఎస్ మళ్ళీ గెలిపి ఎట్లా సాధ్యమవుతుంది? అంటే అదే కదా, అవసరాలకి పోయిన నాయకులు ఉన్నారే కానీ గట్టిగా బీఆర్ఎస్ పార్టీకి పనిచేసే నాయకులు ఎవరు కూడా పోలేదు. వాళ్ళు అంటే కేసీఆర్ గారు వారికి ఒక పేరు ఇచ్చి వారికి అధికారం ఇచ్చి అన్నీ చేసుకునే విధంగా ఉన్నప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంటే కొంతమంది నాయకులు, అందరూ పోలేదు, నేను అందరి గురించి మాట్లాడట్లేదు, చాలా కొంతమంది పార్టీని వీడి పోయినారు తప్ప కార్యకర్తలు ఎక్కడ పోలేదు. వారందరూ ఉన్నారు. అండ్ ప్రజల్లో ఇంకా కూడా బీఆర్ఎస్కి మంచి ఆదరణనే ఉంది. అండ్ ఇప్పటికీ కూడా ఏమంటారు కేసీఆర్ గారినే కావాలి అని కోరుకుంటూ నిరంతరం వారి పేరునే జపం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో వారికి నష్టమే అయింది కానీ ఎక్కడ కూడా లాభం జరగలేదు. సో దాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రావాలి, వారి నాయకత్వంలోనే మేము 10 సంవత్సరాలు అభివృద్ధి చెందినాం. అండ్ మోరోవర్ మాకు అన్ని స్కీమ్స్ ఎంత రాష్ట్రం కొత్తదైనా ఎంత అప్పుల్లో ఉన్నా ఇట్లా రేవంత్ రెడ్డి లాగా చేతులు ఎత్తేసి అప్పుల పాలైనం మేమేమి ఇవ్వలేము అని చెప్పేసి ఎప్పుడు కూడా కేసీఆర్ గారు మాట్లాడలే. ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఉద్యోగులను బెదిరియడం, మీరు ఉద్యోగం చేయకపోతే వాళ్ళ మీద నోటీసులు ఇవ్వడం, పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకొని అంగన్వాడీ ఆశా వర్కర్లు, డాక్టర్స్, టీచర్స్ అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చారు. ప్రతి ఒక్కరు వారి మీద ఏమంటారు ప్రొటెస్ట్ చేసుకుంటేనే ప్రభుత్వం వచ్చి 15 months అయినా కూడా వారు ఇస్తా అన్న ఏదైతే రాగానే ఇవన్నీ చేస్తామని చెప్పి చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో అన్ని వర్గాల వారి నుంచి వ్యతిరేకత పొందిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది రేవంత్ రెడ్డి గారే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తూ ఇప్పటిదాకా కూడా జై తెలంగాణ కూడా అనడానికి చాతగాని ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి దొరికిందంటే మన దురదృష్టకరం. తెలంగాణ ప్రజలందరూ కూడా దానికే బాధపడుతున్నారు. థ్యాంక్ యూ. అంటే బీఆర్ఎస్ సంబంధించి ఏదైతే నోటీసులు ఏవైతే ఉన్నాయో దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి జరిగేటువంటి డ్యామేజ్ ఏం లేదు. ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా, ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చే విధంగా, ఇటు ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ కార్లకు సంబంధించినటువంటి కంపెనీలు వచ్చే విధంగా ఈ ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహిస్తే దానిపైన ఇటు విషం చిమ్మే ప్రయత్నం ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందంటూ ఇవేవి కూడా ఇటు జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ యొక్క బలాన్ని తక్కువ చేయలేవు. ఇప్పుడు వచ్చే
స్థానిక సంస్థల ఎలక్షన్లో బీఆర్ఎస్ బలంగా నిలబడుతుందంటూ బీఆర్ఎస్ చెందినటువంటి కార్పొరేటర్ హేమ సామల చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు నీరజ్తో జగన్, తెలంగాణ భవన్.